ఏడుకొండలు పేరుకు తగ్గట్టే ఆయన ఆశయం కూడా చాలా పెద్దది. విద్యార్థుల్ని లక్ష్యం వైపు నడిపించిన ఆచార్యుడాయన. ఆ మిషన్ ఇవాళ ఎంతో మందిని ప్రయోజకుల్ని చేసింది. పేద విద్యార్థుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్న ది మిషన్ ప్రోగ్రాం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఎక్సైజ్ సిఐ ఉద్యోగం అంటే 5 అంకెల జీతం, మంచి క్వార్టర్స్, జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగం అనగానే కేవలం ఆ బాధ్యతలు నిర్వర్తించినా మిగిలిన సమయం కుటుంబం కోసమో లేదంటే ఇంకో పనిలోనో నిమగ్నమవుతారు. కానీ మల్కాజ్గిరి ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు కాస్త డిఫరెంట్. ఉద్యోగం సంపాదించే క్రమంలో తాను పడ్డ కష్టాలు ఇతరులు పడొద్దని సామాజిక బాధ్యతను భుజాన వేసుకున్నారు. 10 ఏళ్ల క్రితం మిషన్ అనే సంస్థ స్థాపించి విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. కేవలం 10 మందితో మొదలైన మిషన్ సంస్థ ఇవాళ వేల మందిని ప్రయోజకుల్ని చేసింది. ది మిషన్ సంస్థ స్థాపించి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ, మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ, టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏడుకొండలు రియల్ అన్సంగ్ హీరో అని అభినందించారు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్. ఆయన నిస్వార్థ ప్రజా సేవను టీవీ9 గుర్తించి నవనక్షత్ర అవార్డుతో గతంలోనే సన్మానించిందన్నారు. ఎంతో మంది యువతి యువకులను ప్రోత్సహిస్తున్నారని అభినందించారు. గుర్తింపు కోసం పాకులాడకుండా యువతకు మార్గం చూపించడానికి ఏడుకొండలు కృషి చేస్తున్నారని జయప్రకాష్ నారాయణ తెలిపారు. ఇంత చేస్తున్నా ఏడుకొండల్లో కొంచెం కూడా గర్వం లేదన్నారు. గ్లామర్ కోసం వద్దు, అధికారం కోసం వద్దు, అహంకారం కోసం వద్దు. ఏడుకొండలను ఒకసారి చూశాను. ఎందుకు ప్రేమ కలిగిందంటే ఎక్కడ అహంకారం కనిపించాలి. ఏడుకొండలు ఉన్నతాధికారి కాదు. ఇవాళ యువతకు కూడా ఒక మార్గం చూపెడదాం. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. అందుకు మనం ప్రేమించాలి, గౌరవించాలి. యువత తమ కాళ్లపై నిలబడేలా ఏడుకొండలు ప్రోత్సహిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. మనం ఆలోచన చేయాల్సింది మన కాళ్ళ మీద మనం బతకడానికి ఏ కష్టం చేయాల్సినటువంటి పనైనా ఏ పనైనా చేయాల్సినటువంటి అవసరం. కాబట్టి మనము మన కాళ్ళ మీద నిలబడి బతకడానికి మనకు చేతనైనటువంటి పని చేయడమే ఈ మోటివేషన్ యొక్క ఉద్దేశం. ఏడుకొండలు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. పేద విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్న ది మిషన్ 9వ వార్షికోత్సవానికి విద్యార్థులు, ప్రముఖులు హాజరయ్యారు. ఏడుకొండల యొక్క నిస్వార్థ సేవలను అభినందించారు.